దైవిక పూజల్లో చేసే అనేకానేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పటం హారతిలో ప్రధానమైన అంశం. దానికి సంగీత వాద్యాల సహకారం, అంటే పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దానినే హారతి లేదా ఆరతి అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకుంటారు. తర్వాత సభక్తిపూర్వకంగా హారతిని కళ్ళకద్దుకుంటారు. అలా హారతిని కళ్ళకద్దుకుంటే దైవానుగ్రహం లభించినట్టే అని కొందరు భావిస్తుంటారు. అంతటి భక్తి విశ్వాసాల నేపథ్యం హారతికి ఉంది. హారతిలో కూడా ఎన్నో రకాలైనవి ఉంటాయి. ఒక్కో హారతి ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. మనమిప్పుడు కొన్ని రకాలైన హారతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఓంకార హారతి. సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణి, విశ్వాణి అని పిలుస్తుంటాం. ఓంకార నాదాన్ని వినడం వల్ల, ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు తొలగిపోవడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తొలత ఓంకార హారతితో శ్రీకారం చుడతారు. నాగహారతి. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, సర్వరోగ నివారణం కలుగుతుంది. సకల సర్పదోషాలు తొలగుతాయి. జ్ఞానత్వం సిద్ధిస్తుంది. నాగదోషం ఉన్నవారు జ్యోతి స్వరూపమైన నాగహారతిని చూడడం వల్ల సకల శుభాలు సంప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పంచహారతి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచమహాపాతకాలు తొలగిపోతాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. పరమేశ్వరుల వారి పరిపూర్ణ కటాక్షం సిద్ధిస్తుందని నమ్మకం. అంతేకాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటారు కాబట్టి పంచహారతికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. సింహహారతి. దుర్గాదేవి అమ్మవారి వాహనం సింహం. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు అఖండ విజయం సంప్రాప్తిస్తుంది. దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది. మనలోని అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది. కుంభహారతి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఈ హారతిని ఒక్కసారి దర్శించినా చాలని పురాణాలు చెబుతున్నాయి. నందిహారతి. పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ప్రమథ గణాల్లో ఒకరుగా ప్రతీతి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి, ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నంది. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి, సకల ధర్మాచరణ అనే ఫలప్రాప్తి అందిస్తుంది. భోళాశంకరుడి అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది. సూర్యహారతి.
లోక బాంధవుడు, కర్మ సాక్షి సూర్య భగవానుడు. దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం వల్ల మన శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆదిత్యుడి అనుగ్రహం లభిస్తుంది. మనోకారకుడు చంద్రుడు మనస్సు మీద అనంతమైన ప్రభావాన్ని చూపిస్తాడు. పుడమి, పాడి పంటలను కూడా ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దాన గుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. నక్షత్ర హారతి. 27 నక్షత్రాల్లోనే కోట్లాది మంది మనుషులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శించడం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ హారతిని ఆఖరుగా ఇస్తారు. ఇన్ని రకాల హారతుల వల్ల మనిషికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ హారతులను దర్శించడం వల్ల ఆయా దేవతల అనుగ్రహం నిండుగా మెండుగా లభిస్తుంది.